హలో జ్యువెలరీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని బీట్స్ జ్యువెలరీ. ఈరోజు బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునేలా పర్ల్ బ్రేస్లెట్ మేకింగ్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. బ్రేస్లెట్ మేకింగ్కి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం. ముందుగా 8 mm పర్ల్ బీడ్స్, 4 mm పర్ల్ బీడ్స్, 4 mm gold color beads, lobster claps plus jump ring and nylon thread. ముందుగా ఇక్కడ నేను నాకు కావాల్సిన లెంత్లో అయితే థ్రెడ్ని కట్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత లాబ్స్టర్ క్లాప్స్ తీసుకొని థ్రెడ్ ఫోల్డింగ్ ఉన్న ఎడ్జ్ నుంచి హుక్ని ఎక్కించుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని హోల్డ్ చేసుకొని మిగతా థ్రెడ్ని ఆ హోల్లోకి లాగేసేయాలి. ఇలా చేస్తే థ్రెడ్కి హుక్ అనేది లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను 4 mm పర్ల్ బీడ్స్ 2 అయితే తీసుకొని ఒక సైడ్ థ్రెడ్లకి 2 బీడ్స్ని ఎక్కించుకున్నాను. ఇంకొక సైడ్ థ్రెడ్లకు కూడా 2 పర్ల్ బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నాను. నెక్స్ట్ 4 mm పర్ల్ బీడ్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ని క్రిస్ క్రాస్ ప్రాసెస్లో అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ని అయితే లాగేసేయండి. మనకైతే ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను 8 mm పర్ల్ని తీసుకొని 2 సైడ్స్ థ్రెడ్కి 1 పర్ల్ బీడ్ అయితే ఎక్కించుకున్నాను. ఇలా ఎక్కించుకున్న తర్వాత నెక్స్ట్ 4 mm గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్రిస్ క్రాస్ ప్రాసెస్లో అయితే ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత థ్రెడ్ని లాగేసేయండి. నెక్స్ట్ నేను ఒక 8 mm పర్ల్ అండ్ 4 mm 4 పర్ల్ బీడ్స్ అండ్ ఒక 8 mm పర్ల్ అయితే ఎక్కించుకున్నాను. ఇంకొక సైడ్ థ్రెడ్ కూడా సేమ్ అనమాట. ఒక 8 mm పర్ల్ బీడ్, 4 mm పర్ల్స్ అండ్ ఒక 8 mm పర్ల్ బీడ్ అయితే ఎక్కించేసుకున్నాను. నెక్స్ట్ ఒక 4 mm గోల్డ్ బీడ్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్రిస్ క్రాస్ ప్రాసెస్లో అయితే ఎక్కించేసుకోవాలి. సో మనకి బ్రేస్లెట్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాల్సి ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. వీడియో మొత్తం చూస్తే ఈ బ్రేస్లెట్ నేను ఎలా తయారు చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. సో ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లాస్ట్లో నేను 2 సైడ్స్ థ్రెడ్కి ఒక్కొక్క 8 mm పర్ల్ బీడ్స్ని అయితే ఎక్కించుకున్నాను. తర్వాత ఇంకొక 4 mm పర్ల్ బీడ్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్రిస్ క్రాస్గా అయితే ఎక్కించేసుకున్నాను. తర్వాత ఒక సైడ్ థ్రెడ్కి 4 mm పర్ల్స్ అండ్ ఇంకో సైడ్ థ్రెడ్కి 4 mm పర్ల్స్ అయితే ఎక్కించేసుకొని ఇక్కడ నేను థ్రెడ్ అయితే నాట్స్ వేసేసుకుంటున్నాను. 2 to 3 నాట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేయండి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను జంప్ రింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకు పర్ల్ బ్రేస్లెట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ బ్రేస్లెట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ బీడెడ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం నందిని బీట్స్ జ్యువెలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రేస్లెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.